ప్రియులరా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనం వరకు మనం గత కాలంలో నేర్చుకోవటం జరిగింది. యేసు ప్రభుల వారికి ఎందుకు ఎర్రని అంగి తొడిగించాల్సి వచ్చింది? ఎర్రని అంగిని మరి ఊదా రంగు వస్త్రమని కొన్ని చోట్ల ఎందుకు ప్రస్తావించడం జరిగింది? అలాగే ఆయనకు కిరీటం, ముళ్ళ కిరీటం ఎందుకు అల్లాల్సి వచ్చింది? అలాగే దండం, రెల్లు దండం అనేటటువంటి దాని విషయం. వీటన్నిటి గురించి మనం కూలంకషంగా నేర్చుకోవటం జరిగింది. ఇక ఈ సమయంలో 32వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం ధ్యానం చేద్దాం. సిలువ వేయుటకు యేసు ప్రభుల వారిని తీసుకువెళ్లారు. ప్రేతోర్యం అనే అధికార మందిరంలో నుంచి వాళ్ళు యేసు ప్రభుల వారిని అవమానపరిచిన తర్వాత ప్రభువును సిలువేయటానికి తీసుకెళ్తున్నారు. సిలువ వేస్తూ ఉన్నటువంటి దారిలో ఏం జరిగిందో ఈ విషయాలు, అలాగే వాళ్ళు ఏ ప్రదేశానికి తీసుకెళ్లారో ఆ ప్రదేశం తాలూకు పరిస్థితులు, యేసు ప్రభుల వారికి దాహమైనప్పుడు ఏం చేశారన్నటువంటి ఈ విషయాలు ప్రధానంగా మనకు కనబడతాయి. దారిలో జరిగిన విషయం, సిలువ వేసే ప్రదేశం ఏ ప్రదేశం అనేటటువంటిది, ఆ ప్రదేశంలో ప్రభువుకు దాహమైనప్పుడు ఏం జరిగింది అన్నటువంటి ఈ 3 విషయాలు ఈ 3 వచనాల్లో ప్రధానంగా కనబడతాయి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32, 33, 34 వచనాలు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. వారు కపాలమును అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఇది ఈ 3 వచనాల్లో ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి విషయాలు ప్రియులారా. యేసు ప్రభుల వారిని సిలువ మోయిస్తూ తీసుకెళ్లేటప్పుడు ఒక సంఘటన జరిగింది. అదే దారిలో పోతున్నటువంటి ఒక కురేనీయుడైనటువంటి సీమోను అన్నటువంటి వ్యక్తి మీద యేసు ప్రభు మోస్తున్నటువంటి సిలువను పెట్టి కొద్దిసేపు ఆయన చేత దానిని మోయించటం. ఇలా జరగటానికి అవకాశం ఏంటి అన్నటువంటిది ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. అందులో మనం అలా ఆలోచన చేసినప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారిని రాత్రంతా ముందటి రోజు రాత్రంతా అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు రోమా గవర్నర్ దగ్గరికి, మరోవైపు హేరోదు దగ్గరికి, ఇలా తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితులు, రాత్రంతా నిద్రలేని పరిస్థితులు. ప్లస్ ప్రభుల వారిని మరి సిలువ వేయటానికి మునుపు తీవ్రంగా కొరడాలతో వాళ్ళు కొట్టటం అనేది జరిగింది. మనకు తెలుసు, చూసాం. కనీసం తినడానికి తిండి, తాగటానికి నీళ్ళైనా ఇచ్చారో లేదో తెలీదు. ఎందుకంటే ఎలాగో సిలువ వేయటానికి ఘోరంగా చిత్రవద చేసి చంపటానికి సిద్ధపడ్డప్పుడు ఇక ఈ ఫార్మాలిటీస్ అన్ని ఏం పెద్దగా వాళ్ళకు గుర్తుండవు. గుర్తున్నా దాన్ని లైట్ తీసుకుంటారు. మోయలేని పరిస్థితి. ఏ సిలువ అయితే వేస్తారో అదే సిలువ మోసుకుపోవాలి సిలువ వేయబడినటువంటి వ్యక్తి కొన్ని సందర్భాల్లో. అలా మోస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభువు మోయలేని పరిస్థితులు వచ్చాయి. వచ్చినప్పుడు మరి ఆ సమయంలో యేసు ప్రభుల వారి సిలువ, ఆయన మోస్తున్న సిలువను ఈ కురేనీయుడైనటువంటి సీమోను అన్నటువంటి వ్యక్తి భుజాన పెట్టడం జరిగింది. సో ఈ కురేనియా అనేటటువంటి ప్రదేశం లేదా కురేనీయుడు అనే ఆ పేరు అతనికి ఎందుకు వచ్చింది, ఇతను ఎవరు అన్నటువంటి విషయాలు మనం కొంచెం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇశ్రాయేలీలను అన్య దేశపు రాజులు పరిపాలిస్తున్న సమయాల్లో
వారి పరిపాలన క్రింద ఉండటం ఇష్టము లేనటువంటి కొందరు యూదులు, కొందరు ఇశ్రాయేలీలు ఏం చేసేవాళ్ళంటే వేరే దేశాలకు పారిపోయేవాళ్ళు. అలాగే గొప్ప హింస కలిగినప్పుడు గూడా ప్రారంభ సంఘంలో గూడా మనకు మొదటి శతాబ్దంలో వాళ్ళు చెదిరిపోయారు. గొప్ప హింస కలిగినప్పుడు సంఘానికి అన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇలా ప్రపంచ నలుచెరుగులకు ఇశ్రాయేలీలు చెదరగొట్టబడ్డారు. ఇలా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశపు వారని పేరొచ్చేది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ కురేనీయుడు అంటే అర్థం ఏంటంటే, నజరేయుడు అంటే అర్థం ఏంటండి? నజరేయుడు అంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతవాడు. అంతే. ఆ ప్రాంత నజరేతుకు సంబంధించినటువంటి వ్యక్తి అని అర్థం కదా! నజరేతు ప్రాంతపు వ్యక్తి అని అర్థం. అట్లాగే ఈ కురేనీయుడు అంటే కురేనీయుడు మీన్స్ ఆహ్, కురేనియా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని అర్థం. ఎందుకంటే ఈ ప్రాంతం గూడా మనకు ఇక్కడి నుంచి గూడా పెంతెకోస్తు పండుగ సమయానికి యూదులు వచ్చారు. ఇశ్రాయేల్ అందరూ వచ్చేసారు పెంతెకోస్తు పండుగ. ఎందుకంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు ఏర్పరిచినటువంటి స్థలములోనే పండుగను ఆచరించాలి అని స్థల ప్రాధాన్యత ఉండేది. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు పండగ సమయానికి ఒక చోటుకి వచ్చి చేరి దేవుణ్ణి ఆరాధించడం అనేది చేస్తూ ఉన్నారు మొదటి శతాబ్ద కాలంలో కూడా. ఈ సమయంలోనే మనకు తెలుసు కదా పెంతెకోస్తు పండుగ సమయం జరిగింది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. ఆ టైంలో కూడా ఎవరెవరు వచ్చారు అన్నటువంటి విషయం ఈ 9వ వచనం నుంచి చెప్తూ వస్తారు. 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనం నుండి చూడగలిగితే ఎవరెవరు వస్తున్నారో ఇక్కడ చెప్పడం జరిగింది. పాతీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనియ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము అన్నాడు చూడండి. అంటే మీకు ఇప్పుడు ఏం డౌట్ రావాలంటే, ఇప్పుడు అరబీయులు అని కూడా అన్నారు. ఇప్పుడు అరబీలు అంటే ఇశ్రాయేలీలా లేకపోతే ఇశ్రాయేల్ కానివారా చెప్పండి? ఇశ్రాయేల్ కాని వారిని కదా! మామూలుగా అయితే అదే. అబ్రహాము గారి సంతతి చెందినటువంటి వాళ్ళు అరబీయులు అనేటువంటి వాళ్ళు అరబ్స్, మనకు అరబ్ షేక్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. కానీ ఇక్కడ ఈ సందర్భంలో పెంతెకోస్తు పండుగకి ఇశ్రాయేల్ కానటువంటి ఆ ఇష్మాయేలీలకు ఒక మాటలో చెప్పాలంటే ఇష్మాయేల్‌కి ఏం సంబంధం? సంబంధం లేదన్నా ఆ ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీయులు అన్నాడు. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇక్కడ మనం అరబీయులు అన్నటువంటి మాట ప్రస్తావించబడినప్పటికీ అరబ్ ప్రాంతములో జీవించినటువంటి వాళ్ళు, జీవించిన ఇశ్రాయేల్ అక్కడ కాపురం ఉన్న ఇశ్రాయేలీలే తప్ప అరబీలు అనగానే అరబీలు కాదు. ఐగుప్తు దేశం నుంచి వచ్చారన్నంత మాత్రం చేత వాళ్ళు ఐగుప్తీయులు కాదు. ఏ దేశము నుంచి వచ్చినా కూడా వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. అంటే ఇప్పుడు కురేనీయుడు అంటే ఎవరై ఉంటాడు? ఇది చెప్పాలి మీరు. ఇశ్రాయేలీయుడే అది. ఎందుకనంటే వాస్తవంగా యేసు ప్రభు సిలువ వేసినటువంటి సందర్భం ఒక పండుగ జరుగుతోంది. ఏ పండుగ అండి అది? పస్కా పండుగ. పస్కా పండుగ సమయంలో ఎక్కడెక్కడ ఆకాశం క్రింద ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేల్ అందరూ కూడా అక్కడ చేరుకుంటారు. ఈ క్రమంలోనే కురేనియా ప్రాంతంలో కాపురం ఉన్నటువంటి యూదుడైనటువంటి వ్యక్తి పండుగ సమయానికి అక్కడికి వచ్చి ఉండాలి. లేదా రెండవ అవకాశం ఏముంటుందంటే గత కాలంలో కురేనియాలో కాపురం ఉన్నటువంటి వ్యక్తి మరలా ఇశ్రాయేలుల మధ్యకు, దేవుని ప్రజల మధ్యకు వచ్చి ఈ యూదయ ప్రాంతంలోనే, దేవుడి ప్రజలున్నటువంటి ప్రాంతంలోనే, యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనే కాపురం ఉండటానికి తిరిగి వచ్చి ఉండాలి.
అలా వచ్చినా కూడా ఎక్కువ కాలం అక్కడ ఉండొచ్చాడు కాబట్టి కురేనీయులో అతన్ని కురేనీయుడు అన్నటువంటి ఐడెంటిఫికేషన్ తోని పిలుస్తుండాలి. ఇది మనం గమనించాలి. కాబట్టి ఇతన్ని మనకు మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ఏమని చెప్పబడింది, ప్రస్తావించబడింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సులువు మోయటానికి ఆయన మీద పెట్టాడు కదా, అందుకని కురేనియా అన్నటువంటి ఈ కురేనీయుడు అన్నటువంటి పేరు ఎవరు అన్యుడికి సంబంధించింది కాదు, ప్యూర్లీ ఇశ్రాయేలుకు సంబంధించిందే. ఎందుకనంటే అది పండుగ సమయాల్లో ఆయా ప్రదేశాల్లో చెదిరినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోటికి రావటం అనేది దేవుడు అనాదిగా ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు ఫాలో అవటం. ఆ ప్రాంతాల్లో ఉన్నారు గనక ఆ ప్రాంతపు వ్యక్తులు ఉన్నటువంటి రీతిగా తెలియపరచడం జరిగింది. ఐగుప్తు నుంచి వచ్చినోడు ఐగుప్తీయుడు కాదు ఆనాటి కాలంలో. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుడు. అరబీయుడు అని చెప్పడంతో మాత్రం చేత అరబ్ ప్రాంతంలో జీవించినటువంటి ఇశ్రాయేలుడు తప్ప వేరొకటి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మార్క్స్ వార్త చూద్దాం. ఈ సీమోను గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకును అతన్ని బలవంతము చేసిరి. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడటండి? పల్లెటూరు నుంచి వచ్చాడట. పల్లెటూరు నుంచి వచ్చాడట. అంటే కురేని అనేది పెద్ద ప్రదేశమే. ఆ ప్రదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ పండుగ సమయాల్లో కాస్త అనుకూలంగా నివాసం ఏర్పరచుకోవటానికి అనుగుణమైనటువంటి ప్రదేశం పల్లెటూర్లు. ఎందుకంటే ఒకే ప్లేస్ లో అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ బస్సు ఏర్పాటు చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చుట్టుపక్కల పల్లెల్లోనే వాళ్ళు ఉండాలి. అందుకే చెప్తున్నాను ఇక్కడ ఈ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ మార్గాన్ని వెళుతూ ఉంటున్నాడు అనేది. ఇంకా లూకాసు వార్తలు కూడా ఇటువంటి పద ప్రస్తావన జరుగుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. 23వ అధ్యాయం లూకాసు వార్త 26వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనం. వారాయనను తీసుకొని పోవచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. సో ఇక్కడ ఇలా మత్తయి సువార్తలోను, మార్కులోను, లూకాలోను కురేనీయుడైనటువంటి సీమోను యేసు ప్రభు సిలువను మోపినట్లుగా వాళ్ళు రోమా సైనికులు మనం చూస్తూ ఉంటాం. అసలు ఇలా ఎందుకు చేస్తారు అనేటటువంటిది కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇలాంటి సాంప్రదాయం, ఈ పద్ధతి రోమా సైనికుల్లో లేదా రోమా అధికారుల్లో ఉండేది. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అన్నటువంటి విషయం గమనించగలిగితే, యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారండి. చూద్దాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట 41వ వచనం చూద్దాం. 41వ వచనం. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళును. ఇప్పుడు బలవంతం చేసేవాడు ఎవడు? సొంతవాడు బలవంతం చేస్తాడు మామూలుగా అయితే? సాధారణంగా అయితే బలవంతం చేసేది సొంత వాళ్ళు చేయరండి. ఇప్పుడు మీ ముందు ఒక మాట పెడుతున్నాను. దేవుడు బలవంతం చేస్తాడా? బలవంతం పెడతాడండి? అస్సలు బలవంతం చేయటం అనేటటువంటిది దేవుడికి ఎప్పటికీ నచ్చదు. స్వాతంత్రం ఇస్తాడు ఆయన. బలవంతం ఎప్పుడు పెట్టడు. ఏమండి? ఇప్పుడు మనమైనా మన వాళ్ళను, మన పిల్లలను, వాళ్ళని వీళ్ళని బలవంత పెడతాం కానీ దేవుడు ఎప్పుడు బలవంత పెట్టాడు. ఎవరైతే అంగీకరిస్తాడో వాడే నావాడు అంటాడు. ఏదైతే 2 దారులు పెడితే ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకొని అంటాడు. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ తోలు బొమ్మలా, కీలు బొమ్మలా, రిమోట్ కంట్రోల్ లాగా ఆడించటం, మరమనిషిలాగా చూడటం లేదు. మరమనిషిని మనం చేశాం, నరమనిషిని దేవుడు చేశాడు. అంటే దేవుడు ఎప్పుడు బలవంత పెట్టడు. ఇప్పుడు బలవంత పెట్టేవాడు ఎవడే ఉంటాడు? బలవంత పెట్టి అన్యుడే ఉంటాడు. ముఖ్యంగా ఈ
రోమా అధికారులై ఉంటారు. ఎందుకంటే రోమా పరిపాలన క్రింద, అధికారం క్రింద ఉన్నారు గనక బలవంత పెట్టేదంతా వాళ్ళే. దట్టు రోమా సైనికులకు రోమా ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే, వాళ్ళు ఏదైనా ఒక బరువును యూదుల మీద పెట్టి ఒక మైలు దూరం దాకా తీసుకెళ్ళడానికి అధికారం ఇవ్వబడిందట. ఆ అధికారాన్ని యేసుప్రభుల వారు మనసులో పెట్టి, ఎవడైనా నిన్ను ఈ విధంగా బరువు మోయమని బలవంత పెడితే నాయన నువ్వు ఎదురు జరగకుండా వీలైతే ఒక మైలు కాదు 2 మైళ్ళ దాకా వెళ్ళు అన్నటువంటి మాట చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. గవర్నమెంట్‌ని చాలా స్మూత్‌గా రన్ చేసేటటువంటి క్రమంలో ఎప్పుడు క్రైస్తవులు ముందుండాలి. దేవుని బిడ్డలు ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండగలగాలి. శాంతి కాముకులుగా సమాజంలో ఒక స్మూత్ గోయింగ్ ఉండటానికి ఉండాలి తప్ప, మనం ఏదో ఒక దౌర్జన్యానికో, లేకపోతే ఒక విప్లవమో, లేకపోతే ఒక అలజడో, లేకపోతే ఇలా అల్లరో ఇలాంటివి చేయటం అనేది ఎప్పటికీ తగదు. ఈ మధ్య కాలంలో మీరు ఒక బాధాకరమైన విషయం నేను చూస్తున్నాను. మీరు చూస్తున్నారో లేదో తెలీదు గానీ, గమనిస్తున్నారో లేదో తెలీదు గానీ, సోదరులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో క్రైస్తవ పెద్దలందరూ గూడా, సోదరులందరూ గూడా అందరూ మోస్ట్‌లీ అందరూ జేస్తున్నటువంటి పనేంటి? దాన్ని జూసి మీకేమనిపిస్తుందండి? ఒకసారి స్పందించండి. క్రైస్తవ నాయకులందరూ గూడా ఈ మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు గమనిస్తే మీకేమనిపిస్తుంది? ఎవ్వరు ఏం గమనించలేదా? వార్నింగ్ ఇస్తున్నారన్న. ఏమ్మా? వార్నింగ్ ఇస్తున్నారన్న గవర్నమెంట్. గవర్నమెంట్‌కు వార్నింగ్‌లు ఇస్తున్నారు. మా సంగతి ఏముంటో తేలుస్తాం, చూపిస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నారు. చిత్రమైన విషయం చెప్పమంటారా? అసలు సోదరుడిని పోగొట్టుకున్నందుకు నష్టపోయింది ఎవరు? మనమే అన్న. అది వాళ్ళ కాదు. భార్య, పిల్లల సొంత కుటుంబం ముందు నష్టపోయింది. అవునా? భార్య, బిడ్డలు నష్టపోయారు. వాళ్ళేం స్టేట్మెంట్ ఇస్తున్నారు? క్షమించమని చెప్పమని. వాళ్ళేమో అలా మాట్లాడుతున్నారు. నష్టపోయినోళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారు? వదిలిపెట్టము అంటాం. చూసారా? ఇప్పుడు దేని వలన క్రైస్తవ్యానికి అసలు గుడ్డివిలు వస్తుంది? అసలు క్రీస్తుకు గాని, బైబిల్ దేవుడికి గాని ఖ్యాతి పెరుగుతుంది. ఏ విధానం వల్ల పెరుగుతుందండి? ప్రేమ చూపించడం వలన. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యం తాలూకు మూలాలు వాస్తవంగా ఆ టైంలో భర్త భౌతికాయం దగ్గర ఉండి మాట్లాడిన సోదరి జెసికా గారు క్రైస్తవ మూలాలు తర్వాత ప్లస్ రెండో విషయం ఏంటంటే అక్కడ మాట్లాడింది సిస్టర్ కాదు. నిజంగా ప్రవీణ్ గారు బతుకుంటే ఏం మాట్లాడతాడు అదే మాట్లాడింది. ఎందుకంటే వారిద్దరు ఏక శరీరం కదా. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట. అలాగా ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ చేసినటువంటి ఆవిడ ప్రవీణ్ అంటే క్షమించేవాడే, అందరినీ క్షమిద్దాం అని మాట్లాడుతూ అసలు వాళ్ళ యొక్క పెంపకం, ఆయన సహవాసం, ఆయన యొక్క నడవడిక ఏ రీతిగా ఉన్నదో ఒక్క మాటలో చెప్పింది. క్రైస్తవం యొక్క మూలాలను ఒక్క మాటలో చెప్పింది. ఈ మిగతా వాళ్ళంతా కూడా మేము చంపేస్తాం, పొడి చేస్తాం, గవర్నమెంట్‌లో దింపేస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏమండి దీనివల్ల క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి కాస్త కూస్త గుడ్‌విల్లు సమాజం నుంచి హరించుకుపోతుంది. మేము వదిలిపెట్టం, అది చెయ్యం అంటే దేవుడి చేతిలో పెట్టడానికి ఇష్టపడట్లేదు ఎవరు. పగ తెచ్చుకున్నట అన్నాడు దేవుడు. మనం ఏం తీరుస్తామండి? ఏం తెచ్చుకుంటామండి? పగ తెచ్చుకుంటే మనిషి మీద ఏమాత్రం తీరుస్తాం? దేవుడు రంగంలో దిగితే పరిస్థితి వేరే ఉంటది.
తెలియడం లేదు. రేపు ఆదివారం నేను దాని మీదే మాట్లాడబోతున్నా. ఆరాధనలో ఈ విషయమే మాట్లాడబోతున్నాను పిల్ల. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు ఎంతగా మరి తండ్రి సంకల్పానికి లోబడిపోయారు. ఎందుకు యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన ఈ లోకయాత్రను ముగించుకుని 2000 సంవత్సరాలైన ఆయన ప్రేమను మాట్లాడుకుంటున్నాం తప్ప ఆయన శౌర్యాన్ని, ఆయన ఎదిరించిన తత్వాన్ని, ఆయన విప్లవాన్ని ఎవడు మాట్లాడుకోవట్లేదే. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమకు ఆయుష్ ఎక్కువ ఉంటుంది, మర్చిపోకండి. క్షమాగుణానికి ఎక్కువగా ఇప్పటికీ మనుగడ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. దానికి తల ఒగ్గటం అనేది జరుగుతుంది. కాబట్టి అది క్రైస్తవపు పునాది లక్షణాలు అవి. ఈరోజు అవే లేకుండా మన వాళ్ళందరూ చిత్రం ఏంటంటేనండి, ఎవరి మైలేజ్‌ను వాళ్ళు పెంచుకుంటున్నారండి. మీరు ఏమన్నా అనుకోండి, ఆలోచన చేయండి. ఆడ జరిగినటువంటి సంఘటనను ఆసరాగా తీసుకొని ఎవడి ఇమేజ్‌ని వాడు పెంచుకోవటానికి, ఎవడి ఫాలోయింగ్‌ని వాడు పెంచుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పైగా మాలాంటోళ్ళు అలాంటి ప్రదేశాల్లో కనబడకపోయేసరికి కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వీళ్ళు పిరికోళ్ళు, స్వార్థపరులు, వాళ్ళ వరకు రావట్లేదు కదా! కాబట్టి వాళ్ళకు ఏముంది అంటీ ముట్టనట్టు ఉంటున్నారని కూడా మాలాంటోళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏవండి? చాలా మందికి ఇది తెలీదు. యేసుప్రభుల వారు అలా ఉండలేదు. ఆయన ఎంతగా మరి ఆ చిత్రవధకు గురి చేసినటువంటి పరిస్థితిలో ఉన్న ఆ ప్రేమ ఈరోజు స్టెఫెన్ గారిని అంత గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నాం యేసుప్రభుల వారి తర్వాత? ఒక గ్రాహం స్టెయిన్ గారి గురించి, కుటుంబం గురించి ఎందుకు అలా మాట్లాడుకుంటున్నాం? ఈ తరములో ప్రవీణ్ గారి సతీమణి గురించి, ఆయన యొక్క బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం. కనీసం ఆ మాట సహోదరి చెప్పిన తర్వాతైనా పునరాలోచన చేసుకోలేదు వాళ్ళు. అరే నష్టపోయినటువంటి భార్య, బిడ్డలే నిజంగా వాళ్ళు చెప్పుంటే ఏమని? దోషుల్ని కఠినంగా శిక్షించండి, ఎవరిని మేము వదిలిపెట్టము అని అంటే, ఓకే వీళ్ళు పగలు ప్రతీకారాలతో ఉన్నారు, రగిలిపోతున్నారు అన్నటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమయ్యేది. ఓకే మనం సంఘీభావం తెలుపుతున్నారు, అందరూ ఏకమయ్యారని అనుకోవడానికి. సహోదరిమణి అలా మాట్లాడలేదు. కారణం ఏంటంటే క్రైస్తవపు మూలాలు తెలిసింది ఆమెకి. క్రీస్తు ప్రేమ తత్వం అర్థమైంది ఆమెకి. అలా పెంచాడు ఆమెని, భార్యని. లేకపోతే అదే ప్లేస్‌లో ఇంకొక సహోదరిమణి ఉండుంటే మేము ఎంత సేవ చేస్తున్నాం, ఎంత చేస్తున్నారో తెలుసా అండి వాళ్ళు? ఎవరి దగ్గర పైసా ఆశించకుండా స్వతహాగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు వాళ్ళకున్నాయి. దాంతో సంపాదించినటువంటి వాటితో అనాథ పిల్లల్ని పోషిస్తున్నారు, విధవరాలను పోషిస్తున్నారు, సభలను ఏర్పాటు చేసి ఎంతో మంది దైవజనులను సిద్ధపరుస్తున్నారు వాళ్ళు. అటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అనేక రీతులుగా ఆదుకుంటూ ఉన్నారు. ఒకరి దగ్గరికి పరిచర్యకి వెళ్ళినప్పుడు పైసా ఆశించట్లేదు. మన ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. సంఘ సభ్యులకు కాళ్ళు కడుగుతున్నాడు ప్రవీణ్ గారు. చూసారా ఎవరన్నా వీడియో అది? చూసానన్నా, నేను చూసామన్నా. పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని మేము ఇలా చేస్తూ ఉంటే, ఎంత త్యాగపూరితంగా ఉంటే, దేవుడు ఎంత దారుణమైనటువంటి మరణాన్ని మా ఆయనకు అప్పగిస్తాడా, నాకు దేవుడి మీద ఆసక్తి పోయిందని చెప్పడానికి ఎంతో అవకాశం ఉంది. అవన్నీ చెయ్యలేదు ఆ సహోదరిమణి. వాళ్ళే చెయ్యకుండా ఆ విధంగా ఉండినప్పుడు మనకి ఎందుకు ఇంత అత్యుత్సాహం మిగతా వాళ్ళకి? దాన్ని శవరాజకీయం అంటారు. అలా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏం ఫాలోయింగు అంటే కీర్తి ప్రతిష్టలు నాకు ఇనుమడింపజేసుకోవాలి అన్నటువంటి మనిషిలో పడితేనండి ఎక్కడి దాకా వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము అనుకుంటే ఓవర్ నైట్‌లో ఫేమస్ అవ్వలేమా అంటే ఏమీ లేదు. ఒక ఇస్లాం సోదరుడి మీద లేక హైందవ సోదరుడి మీద ఒక కౌంటర్ వీడియోలు పెట్టగలిగితే వాళ్ళ ఫోటోలు పెట్టి మేము కూడా వైరల్ అయిపోతాం. లేదా ఒక డిబేట్ పెట్టి మాట్లాడితే అయిపోతాం. పెద్ద విషయం ఏం కాదది. ఇప్పటికీ నా దగ్గర ఒక దశాబ్ద కాలం నుంచి నాతో మాట్లాడేవాళ్ళు, నాకు సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అన్నా మరి ఎక్కడో ఉండిపోతున్నారన్నా వాళ్ళంతా మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు, లేకపోతే మీ చిన్న పిల్లలందరూ కూడా
ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారన్నా, అక్కడికిక్కడ తిరిగేస్తున్నారు. వాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ సంపాదనలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ అయిపోతున్నారు. అసలు మీరెవరో గూడా తెలియట్లేదు. ఎవరో ఒకరు అడిగారట. అన్న బతికే ఉన్నాడా అని. అంటే అంత దూరంగా ఉంటాం మేము. ఫోకస్ అవ్వటానికి దూరంగా ఉంటాం. ఎందుకు అంటే ఏం అవసరం? ఎవరికి కనబడాలి మనం? అసలు మనమే లేము అన్నప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఎవడికి కనబడాలి? ఎవడి నోట్లో నానాలి మనం? క్రీస్తు కనబడాలి మనలో. క్రీస్తు కనబరచబడాలి. ఎవడెవడి దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందుకోవటం ఎంతసేపనండి? ఎంతకాలం ఉంటదండి అది? దేనికోసం అండి అది? పరలోకం ఏమన్నా ఇస్తారా? ఇంత ఫాలోయింగ్‌లు ఉంటే నీకిస్తానని దేవుడు చెప్పాడేంటి? అస్సలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయింది క్రిస్టియానిటీ ఈరోజు. చిత్రం ఏంటంటే నడిపించే నాయకులే ఇలా తయారైపోయారు. ప్రభువు నాయకత్వం అలాంటిది కాదు. మొదటి శతాబ్దపు నాయకత్వం అలాంటిది కాదు. ప్రజలు ఎప్పుడైతే సేవకుల వైపు, అపోస్తలుల వైపు తిరుగుతున్నారో, మా వైపు కాదురా తిరగాల్సింది. దేవుడి వైపు తిరగండ్రా, బాగుపడండ్రా అని వాళ్ళే దిద్దారు. దిద్దాల్సిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే తప్పుదోవ నడుస్తున్నారు, నడిపిస్తున్నారు అనేకుల్ని. ఏవండి? వద్దు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి ఏం జరుగుతుందో సమాజంలో అనేది. ఇకపోతే మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 38వ వచనానికి వద్దాం. 38వ వచనం. ఏముంది? మరి 33 అండి. 32 అయిపోయింది కదా, 33లోకి చూద్దాం. వారు కపాల స్థలము అను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటుకు వచ్చారు. అయిపోయింది. మోసాడు కొద్ది కాలం, కొద్ది సమయం మోసాడు కురేనీయుడు సీమోను. మోస అయిపోయిన తర్వాత వాళ్ళు డెస్టినేషన్‌కి రావటం జరిగింది. ఆ డెస్టినేషన్ పేరు ఏం పేరటండి? గొల్గతా కపాల స్థలం. అంటే కపాలం అంటే ఏంటి? పుర్రె. పుర్రెన్న దాన్ని కల్వరి అని కూడా అంటారండి. ఇప్పుడు కల్వరి అని మినిస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు కదా! కల్వరి స్వరము, ఇలా కల్వరి అనేటువంటి ప్లేస్ పెట్టుకున్నారు కదా! ఆ పేర్లు ఇప్పుడు మినిస్ట్రీస్‌కి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సరే, దాని గురించి మరి ఏం ఆలోచన చేశారో ఏమో తెలీదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో యేసు ప్రభుల వారి ప్రాణత్యాగం జరిగింది గనక ఆ ప్రదేశానికి గొప్పతనం వచ్చిందనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు గానీ, వాస్తవంగా దానికి అర్థం ఏంటంటే కపాల స్థలం. కపాలాలన్నీ ఎందుకంటే ఆ ప్రదేశంలోనే అనేకమైనటువంటి వ్యక్తులను సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు అనంటే ఆ మాటను బట్టి కనీసం పాతి పెట్టేవాళ్ళు కూడా కాదు. అలా వదిలేసేవాళ్ళు. వదిలేస్తే అలా అంతా అయిపోయి పైన బేసికల్లీ మానవ దేహంలో ఆఖరిగా మట్టిలో కలిసేవి ఏంటంటే ఎముకలే. మిగతావన్నీ కూడా త్వరగా మట్టిలో కలిసిపోతాయటండి. ఒక 6 నెలల లోపే ఎముకలైపోతామట మనం. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకొంచెం ఈ మధ్య కాలంలో ఎందుకంటే మనకు పెద్ద స్టఫ్ లేదు కాబట్టి బాడీలో అంత టైం కూడా పట్టకపోవచ్చు. తొందరగా తినేస్తాయి. ఎక్కువ కాలం మిగిలేది ఎముకలే. అక్కడ కపాలాలు మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయట. కపాల స్థలం అని పిలువబడినటువంటి ప్రదేశం. అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఏ ప్రదేశంలోనికి తీసుకెళ్లి ఇశ్రాయేలీలను చంపేవాళ్ళు ఒక వ్యక్తిని చంపదలిచిన పరిస్థితులు లేదా చావడానికి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసేవాళ్ళు అంటారండి, ఊరి వెలుపలకు తీసుకెళ్లి చంపేవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఈ గొల్గొతా అనేటటువంటి ప్రాంతం కూడా యెరూషలేము ప్రాంతానికి వెలుపల ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఎలా చెప్పగలమనంటే మనకు ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక చూద్దామండి. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి ఏమని రాయబడిందో. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై
గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట అంటే అర్థం ఏంటి? ఊరి వెలుపట. ఊరి ఊరి బయట బయట అని. ఊరి వెలుపట, ఊరి బయట అని అంటాం. అటు ఊరి బయట శ్రమ పొందాడు యేసు ప్రభుల వారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఇజ్రాయేలీల యొక్క సమాజం అంతట్లోనూ ఎవరైతే శాపగ్రస్తుడని అంటే చావుకు తగినటువంటి వ్యక్తిని నిరూపితం అయినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని ఏం చెయ్యాలని దేవుడు చెప్పాడు అనేది ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది వీళ్ళ పట్ల అంటే దీనిలో కూడా గతకాలపు ఆజ్ఞలు యొక్క ఛాయ ఉంది. 24వ అధ్యాయము లేవీకాండం 14వ వచనం చూడండి. లేవీకాండము 24వ అధ్యాయము 14వ వచనం. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వానిని చావగొట్టవలెను. ఇంకొంచెం పైన ఒక మాట ఉందక్క, శపించిన వానిని ఉందా? శపించిన వానిని పాలెం వెలుపలికి తీసుకొని రమ్ము. అది ఎవరినైతే చంపదలుచుకుంటున్నారో ఇశ్రాయేల్ సమాజం మరణానికి తగిన వ్యక్తిని ఎవరో చెప్తున్నారో వాళ్ళని ఏం చేయాలి అంటే పాలెం వెలుపలికి తీసుకెళ్ళాలి. పాలెం వెలుపలికి తీసుకెళ్లి చంపేయాలి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. 35వ వచనం 35 36. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నందవలెను. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. చూడండి. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాళ్ళని చావగొట్టాలి. పాలెం వెలుపలికి తీసుకెళ్ళాలి, ఊరి బయటకు తీసుకెళ్లి చంపేయాలి అన్నటువంటిది మనం చూస్తున్నాం. అలాగే ఇది ఆజ్ఞ లైవ్ గా జరిగినటువంటి సంఘటనలు అటు పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి చూడగలిగితే, ఇప్పుడు ద్రాక్ష తోట కలిగినటువంటి నాబోతు ఉన్నాడు కదండి, మనకు తెలుసు కదా. అహాబు రాజు ఇశ్రాయేల్ పరిపాలిస్తున్న టైంలో నాబోతు ద్రాక్ష తోట, దానికి సంబంధించిన విషయం తెలుసు కదండి. నాబోతు గారిని కూడా ఎక్కడ తీసుకెళ్లి చంపేశారు తెలుసా? ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 13వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఎక్కడ తీసుకెళ్ళారటండి? పట్టణము బయటికి తీసుకెళ్లి రాళ్లతో చావగొట్టారు అనే మాట మనం చూడగలం. అలాగే క్రొత్త నిబంధనలు చూద్దాం. స్టెఫెన్ గారి మరణం కూడా ఏ విధంగా జరిగింది అన్నటువంటి విషయం మనం చాలాసార్లు చదువుతాం, కానీ వాటిని జాగ్రత్తగా స్కిప్ చేస్తాం అన్నమాట. చూద్దాం. 7వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 57-58 వచనాలు చూడండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. చూడండి, ఆయన్ని కూడా స్టెఫెన్ గారిని కూడా ఏం చేశారటండి? పట్టణం వెలుపలికి తీసుకెళ్లి తరిమేసి ఆయన్ను అక్కడ రాళ్లతో చంపటం అనేది జరిగిందట. సో ఇలా ఇశ్రాయేలుల చరిత్రలో, యూదుల చరిత్రలో ఎవరైతే మరణదండన విధించబడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పట్టణపు వెలుపలికి, ఊరి వెలుపలికి తీసుకెళ్లి చంపటం అనేది జరిగేది. కాబట్టి ఈ కపాలమడబడిన స్థలం కూడా ఎక్కడ ఉండాలి? ఊర్లో ఉండాలా, ఊరి బయట ఉండాలా? ఊరి బయటే ఉండాలి. అసలు ఆ స్థలమే కాదు, మనం అందరము పాతేసే స్థలం కూడా ఎక్కడ ఉంటుందండి? మోస్ట్లీ ఊరి బయటనే ఉంటుంది. ఊరి మధ్యలో ఏమి ఉండదు. శ్మశాన వాటిక అనేటటువంటిది ఊరి మధ్యలో ఉండదు, ఊరి బయట ఉంటుంది. ఎక్కడైనా మీరు గమనించి చూడండి, చాలా దూరంలో ఉంటుంది శ్మశాన వాటిక. సో ఆ వ్యక్తిని చంపటం అనేటటువంటి కార్యం ఏదైతే ఉందో
ఈ గొల్గత్ అనేటువంటి ప్రదేశం కూడా ఊరి బయట ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ తీసుకెళ్లి వాళ్ళని అందరినీ చంపేవాళ్ళు. రైట్. తర్వాత వచనం చూద్దాం. తర్వాత వచనం 34వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఇక్కడ ఇక సిలువ వేయబోతున్నారు కదా. సిలువ మోయించిన సందర్భం వచ్చింది. అలాగే డెస్టినేషన్కి వచ్చారు, అంటే ఒక చేరవలసినటువంటి ప్రాంతానికి వచ్చారు. ఇక సిలువ వేయాలి, మేకులు బిగించి సిలువ వేయగలిగినటువంటి పరిస్థితి. దానికి ముందు చేసిన పని ఏంటి అని అంటే చేదు కలిపిన ద్రాక్షారసము అని చెప్పబడింది. ఇక్కడ మరొక చోట ఏమనుందంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అంతటా గోధుమ కలిపిన ద్రాక్షారసం ఆయనకిచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. చూడండి, ఏం కలిపారటండి? బోళము. గోధుమ కలిపిన ద్రాక్షారసం. మనకు మత్తయిలో ఏముందండి? చేదును కలిపిన ద్రాక్షారసం. అంటే బోలము ఎలా ఉండాలన్నమాట? చేదుగా ఉండాలి. ఈ చేదును తర్వాత అలాగే ద్రాక్షారసాన్ని సిలువేయటానికి ముందు ఎందుకు ఇస్తారో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? మత్తుగా ఉండటానికి. వెరీ గుడ్ అక్క. ఇంకా చెప్పాలంటే అసలు వాస్తవంగా భయంకరమైనటువంటి పెయిన్ అది. సిలువ వేసినటువంటి టైంలో మేకులు చేతులకు కాళ్లకు కొడుతూ ఉన్న పరిస్థితులు చూస్తే మామూలుగా ఉండదండి ఆ పెయిన్ అది. సో ఆ పెయిన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మొద్దుబారాలట, నరాలు మొద్దుబారిపోతాయట. ఈ బోళము కలిపిన ద్రాక్షారసం తీసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఎట్లాగైతే అనస్థీషియా ఇస్తారు కదా ఆపరేషన్ చేయడానికి ముందు, పెయిన్ కనబడకుండా ఉండటానికి అనస్థీషియా ఇస్తారు కదా, అలాగా బోళము కలిపిన ద్రాక్షారసం కాస్తో కూస్తో ఇక ఆ పెయిన్ అతను భరించిన, ఒకవేళ మనం ఆ అరుపుల్లో కేకలను ఆ బాధను చూడలేమేమో అని అనుకున్నారేమో, మొత్తానికి నరాలు మొద్దుబారదేస్తాయట ఆ బోళము కలిపిన ద్రాక్షారసం వ్యక్తికి సిలువేయటానికి ముందు ఇస్తే. సో కాస్తలో కాస్తన్నా ఇది అది రిలీఫ్ ఇస్తుంది, పెయిన్ తెలియకుండా చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇస్తే దాన్ని కూడా ప్రభు ఏం చేశాడు? తాగలేదు. ఎందుకనంటే తండ్రి ఇస్తున్న గిన్నెలోని తాగటానికి ప్రిపేర్ అయిపోయినప్పుడు ఇంకా ఇలాంటివి ఏదో నిండా మునిగినటువంటి ఆయనకు చాలా అవసరం లేదంటారు కదా. ప్రిపేర్ అయిపోయాడు ఆయన, రెడీ, పానార్పణంగా పోయబడ్డానికి సిద్ధమైపోయాడు. సిద్ధమైపోయినప్పుడు ఈ బోళం కలిపిన ద్రాక్ష రసాలు నరాలు ముద్దుబారు చేసే పరిస్థితులు ఏం అక్కర్లేదు, కమాన్ చేసేయండి అని ఆయన ఆత్మార్పణానికి సిద్ధపడిపోవటం అనేది ప్రభువు జరిగింది. కాబట్టి ప్రియులరా, ఇదొక ప్రవచనం కూడా. మనకు 69వ కీర్తనలో చేదును వాళ్ళు ఎందుకు అట్లా ఇవ్వాల్సి వచ్చిందంటే ఒక ప్రవచన నెరవేర్పు. నేను చెప్తున్నాను, ఇంత ముందు కూడా చెప్పాను, ప్రవచనాలు ఎందుకు అలా ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి, కనీసం ఆ సమయంలోనైనా పరమార్థాన్ని గ్రహించి ప్రభు పాదాల మీద పడి వాళ్ళు రక్షణ పొందుకుంటారు. ఎందుకంటే ఎవడు నశించుకోవడం దేవుడికి ఇష్టం కాదు. యేసు ప్రభులు వారిని సిలువ వేయము అన్నోళ్ళు కూడా రక్షించబడాలి. యేసు ప్రభులు వారిని కొడాలతో హింసించిన సైనికులు రక్షించబడాలి. యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు తీర్చినటువంటి రోమా గవర్నర్ రక్షణలోనికి రావాలి. దీని కొరకు ఏం చెయ్యాలో అవన్నీ దేవుడు చేస్తున్నాడు. అది విషయం. అంటే దేవుణ్ణి మనం తప్పు పట్టడానికి లేదు. నన్ను ఎందుకయ్యా నువ్వు ఎట్లా చేసావు, నాకు అన్యాయం చేసావు, నాకు కొన్ని తెలియకుండా చేసావు, నాకు కొన్ని మూసేసావు, నాకు కొన్ని అవకాశాలు లేకుండా చేసావు, ఈ పరిస్థితి ఎవ్వడి నుంచి రాకూడదు. దేవుడు అందుకే చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 69వ కీర్తన 21వ వచనం చూద్దాం. 69వ కీర్తన. నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చేదునిచ్చేశారు అన్నటువంటి మాట 69వ కీర్తనలో
యేసు ప్రభుల వారి కోసం చెప్పబడింది. సో అది ఎందుకనంటే ఇవన్నీ నిత్యం చదువుతూ ఉంటారు వాళ్ళు. కీర్తనలు చదువుతూ ఉంటారు. మోషే గారి గ్రంథ పంచకాలు 5 కాండాలు చదువుతూ ఉంటారు. ప్రవక్తల గ్రంథాలు చదువుతూ ఉంటారు. అన్నీ వాళ్ళెప్పుడు నిత్యం పారాయణం చేస్తూ ఉంటారండి పరిశుద్ధ గ్రంథాన్ని. వాళ్ళకు నిత్యకృత్యం అది ఇశ్రాయేళ్ళకి, యూదులకి. చిత్రం ఏంటంటే చదువుతున్నారు. కానీ ఏం లేదు? గ్రహింపు లేదు. గ్రహింపు లేదు. గ్రహింపు లేకుండా ఎంత చదివితే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు నేను ఎప్పుడైతే ఖచ్చితంగా ఈ క్లాసెస్‌ను డీల్ చేయటానికి చదువుతున్నానో, అప్పుడు చదివే విధానానికి, లేదా క్యాజువల్‌గా చదివే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇంత ఒక్కొక్కటి పట్టి చూడటం అనేటటువంటిది జరగదు. ఈ కురేనీయుడు అంటే ఎవరు? ఈ కపాల స్థలం అంటే ఎక్కడుంటుంది? అసలు ప్రారంభం నుంచి ఇశ్రాయేల్ అందరిని కూడా మరణదండన విధింపబడినటువంటి వ్యక్తుల్ని ఎక్కడ తీసుకెళ్లి చంపేటటువంటి వాళ్ళు? ఎందుకలా చేసేవాళ్ళు? ఎందుకు ఈ గొల్గొతా అనేటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్ళి కపాల స్థలం అని ఎందుకు పేరు రావాల్సొచ్చింది దానికి? అలాగే ఈ చేదు కలిపింది, లేదంటే బోళము కలిపిన ద్రాక్షారసం ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఇదంతా కూడా మనం ఈ WH క్వెషన్స్ అంటారు. మీకు ఐడియా ఉందా? WH క్వెషన్. బైబిల్ చదువుతున్న ప్రతిసారి WH క్వెషన్స్ మైండ్‌లో పెట్టుకోవాలండి. అంటే వాట్, వేర్, వై, హూ, ఇవి WH క్వెషన్స్ అంటారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ఆలోచన చేస్తే తప్ప మనకు విషయాలన్నీ అర్థం కావు. అంటే చేదు చిరకను ఆహారంగా పెట్టారు అని. ఇదేదో ప్రవచనం నెరవేరింది అని ఓకే చెప్పినాడు, దేవుడు చెప్పాడు, అలా జరిగిపోయింది. ఎందుకు చెప్పాడు? ఎవరి కోసం అది? మానవ కళ్యాణానికి. కనీసం ఈ రూపేనన్నా వాడు సిమ్టమాటిక్ గా తెలుసుకుంటారన్న ఉద్దేశం. దేవుడు ప్రతిదీ కూడా అండి మన మేలు కోసం. నేను ఒకటి ఆలోచన చేశా. నిన్న స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంలో మామూలుగా బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రమే కాదండి నేను ధ్యానం చేసేది. దేవుడు నాకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఎక్కువ సమయం దేవుని కార్యాల గురించి, దేవుడి గురించి, దేవుడు చెప్పిన మాటల గురించి ఎక్కువ నేను ఆలోచన చేస్తూ ఉంటాను. దెబ్బ తగిలినప్పుడు పెయిన్, రక్తం పోతున్నప్పుడు పెయిన్ అనేది దేవుడు ఎందుకు పెట్టాడు అనే ఆలోచన వచ్చింది. అంటే మనకు ఈ ప్రవచనాలు అనేది ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకండి ప్రవచనాలు ఉండేది? ఎవరి కోసం? ఎందుకోసం? దేనికి ప్రవచనాలు అవి? ఎవరు మాట్లాడట్లేదండి. అందరూ లైన్ లో ఉన్నారా లేదా? మరణ పునరుద్ధానమును గూర్చిన ప్రవచనాలనా? ఎందుకు? ఎందుకవి? ఎవరి కోసం? పర్పస్ ఏంటి? అందరూ మారు మనసు రక్షణ పొందాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మారడానికే ఆ ప్రవచనం ఉండేది. ఇప్పుడు మనం కూడా ప్రవచనాలు చూసేటప్పుడు ఆ ఆలోచన చేయమండి. దేవుడు చెప్పాడు, జరిగిపోయింది, అయిపోయింది, క్లోజ్, ఖేల్ ఖతం అనుకుంటాం మనం. అరే దానివల్ల ఎవరికి లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన. ఈ పెయిన్ అనేటటువంటిది, దెబ్బ తగిలినప్పుడు పెయిన్, రక్తం పోతున్నప్పుడు పెయిన్ అనేది దేవుడు ఎందుకు పెట్టాడు? సూచనగా పెట్టినాడేమన్నా. ఒకవేళ ఆ పెయిన్ మనకు అనిపించలేదు అనుకోండి, పెయిన్ అనిపించకపోతే ఏమవుతుంది చెప్పండి? రక్తం అంతా పోతానే మనకేం అనిపించదు. చచ్చిపోతాం. మార్పు రాదన్న. మార్పు అంటే ప్రవర్తనలో మార్పు రాదు మనకి. ప్రవర్తనలో మార్పు అంటే 2 విధాలైన మార్పు అండి. అయ్యో నాకు ఏదో పెయిన్ వస్తుంది, ఇప్పుడు ఆ పెయిన్ నుంచి బయటపడడానికి నేను ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి మార్పు కావచ్చు. నెక్స్ట్ టైము మనకై మనం ఏదన్నా అంటే చేతులు కోసుకోవటమో, కాళ్ళు కోసుకోవటమో, లేకపోతే ఏదన్నా మనకై మనం యాక్సిడెంట్ చేసుకోవటం వలన ఆ పెయిన్ అనేది మనం భరించలేమన్న భయం మనిషిని వెన్నాడి చాలా జాగ్రత్తగా ఉండటానికి అలర్ట్ చేస్తుంది. కాబట్టి పెయిన్ అనేది దేవుడు పెట్టడం గొప్ప వరం అండి. చాలా మంది అనుకుంటారు. ఏమని చెప్పండి? ఉండకూడదు పెయిన్ అనుకుంటారు. కానీ పెయిన్ ఈజ్ గెయిన్.
పెయిన్ గెయిన్ అండి. చాలా మందికి తెలియదు. నో పెయిన్స్, నో గెయిన్స్ అని ఎందుకంటా తెలుసా? ఆ పెయిన్ అనేది దేవుడు పెట్టకపోతే అస్సలు మనం మాటినోళ్ళం కాదు. అది పెడితేనే అక్కడికున్నాం మనం. ఆ పెయిన్ అన్నది పెడితేనే అక్కడికున్నాం. అది కూడా లేకపోయింటే ఇంకా దారుణం అయిపోయింది. కనుక ఆ పెయిన్ పెట్టటానికి కారణం ఉంది. అలాగే దేవుడు ప్రవచనాలను ఏర్పాటు చేయటానికి కూడా కారణం ఉంది. వాటన్నిటి వెనక ఒకటే ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే మనం అందరం రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంతో ఈ లోకమందు జీవించి ప్రభువారిగా దేవుని సంబంధిగా దేవుని బిడ్డగా కన్నుమూసి దేవుడన్న మహాలోకానికి చేరుకోవాలి. ఎందుకొరకే ఆయన ఇచ్చిన ప్రవచనాలు, ఎందుకొరకే ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రవక్తలు, సంఘము, సహవాసము, పరిశుద్ధ గ్రంథము, ఈ ఆన్లైన్ బైబిల్ పరిచర్యలు, బైబిల్ తరగతులు, యానివర్సరీలు, ప్రార్థనలు, మీటింగ్సు, సదస్సులు, సభలు, సమావేశాలు, సహవాసము అన్నీ ఉన్నది దానికోసం. వేటిని మనం ఆలోచన చేయకపోతే, మనం ఎంత నేర్చుకున్నా గ్రహింపు లేకపోతే ప్రయోజనమే లేదు. కనుక దయచేసి దేవుడు ఏర్పరచినటువంటి ప్రతి ఆ సింప్టమ్, ఆ సూచనను మనం గ్రహిస్తూ ఒకరోజు కురేనీయుడు ఎంత భాగ్యం, కురేనీయుడైనటువంటి సీమోను అన్నటువంటి వ్యక్తి ఎంత భాగ్యవంతుడంటే యేసు ప్రభు లోక కళ్యాణార్థం మోస్తున్నటువంటి శిలువను కొద్ది కాలం మోసాడు. మనకు కొద్ది కాలం కాదు, బతికినంత కాలం మనం మోయాల్సినటువంటి శిలువ ఒకటి ఉందని కూడా ప్రభు చెప్పాడు. కాబట్టి దానిని మనం మోస్తూ మనం కూడా ఏం చేయాలి? గొల్గొతా కొండను ఎక్కాలి. ఎక్కేంత వరకు ఆ భారం మనం దించుకోకుండా ఆ ఓపికతో ఫలించగలిగినటువంటి పరిస్థితి ఉండగలిగితేనే గొల్గొతా నుంచి ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక అటు స్థితిని మనం పొందుకున్నట్టుకు సిద్ధపడదుం గాక. ఆమెన్.